ఏయ్ జరుగు. జరుగు, అక్కడంత ప్లేస్ ఉంది కదా, కూర్చో. అక్కడ కూర్చోవచ్చు కదా ధరణి. ఉండు, అమ్మకు కాల్ చేస్తా. హలో చెల్లెలు బాగుందా? హా, అల్లుడు భోంచేసినాడా? హా. మనవరాలు స్కూల్కి పోయిందా? నీకెప్పుడు చెల్లెలు అల్లుడు మనవరాలు, నా గురించి ఎప్పుడైనా పట్టించుకున్నావా? ఏముందా నీ గురించి పట్టించుకోవడానికి? ఇంట్లో ఉంటావు, తింటావు. నన్నెవరు అర్థం చేసుకోరు. ఇప్పుడు దీనికేమొచ్చింది? ఏం రా మా మద్దల సైడ్ కొడుతున్నావు? మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? అంటే అందంగా ఉంటే కొట్టేస్తారా? పోరా పోరా పోరా, నువ్వు రా మర్దల్. ఏమైంది? చూడు ధరణి, వాడు నా మద్దల సైడ్ కొడుతున్నాడు. నీ మరదలు కాదు, నా చెల్లెలు. అదే నీ చెల్లికి సైడ్ కొడుతున్నాడు. ఒకసారి పైకి చూడు. ధరణి ఇంటికి పోదామా? వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. ధరణి నువ్వు అమ్మాయి అనుకుంటున్నావా? మరి కాదా? ఏంజల్వి, నీలాంటి అందమైన ఏంజల్కి ఇవన్నీ మామూలే. థు. ధరణి వేడి వేడిగా ఏమైనా చేయొచ్చుగా? చెయ్యను. ఎందుకు? చెయ్యలేను. అరే ఎందుకు? పిండి లేదు కాబట్టి. సర్లే తీసుకుని రాబో. నువ్వేమిక్కడ? హా? రామ రామ, అవే మాట్లాడి. సరే పొలంపా. బావా, పర్స్ మర్చిపోయావు. ఇది 5 నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండనీదు. వీడు మళ్ళీ వచ్చాడేంటి? అతనేం అనలేదు కదా, మనం పోదాంపా. రే నీకు ఈ ఏరియాలో కనపడద్దని చెప్పినా కదరా నీకే. పరా పోరా. వీడికి మాటలతో చెప్తే విండు. ఏ బాబు, నిన్నే బే, ఇక్కడ రా. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావంట? నేనేం చేయలేదు సార్. ఏరా మా వాడిని ఈ ఏరియాలో తిరగద్దన్నావంట? ఈ ఏరియా ఏమన్నా నాదా సార్ తిరగద్దని చెప్పడానికి? మీ ఇష్టం సార్. ఇప్పుడు నన్ను కొడతారా సార్? తప్పదా? ఆహా. ఒక్క నిమిషం సార్. పిల్లలు ముచ్చట పడుతున్నారు, నేను ఫైట్ చేస్తాను, మీరు ఇంటికి పోండి. ఇదేమన్నా సినిమానా? ఫ్రెండ్స్ సీట్ లో కూర్చొని చూసేదానికే పనే. పో మర్దల్. సార్ ఇంకా మొదలు పెడదామా? ఏ డౌటా? ఇక్కడ రా. ఇంకోసారి ఈ ఏరియాలో కనపడిస్తే తాట తీస్తాను కొడక్క. బావా, వాళ్ళని కుమ్మేసావా? కుమ్మేశారు. కుమ్మేశారా? అదే కుమ్మేశా కుమ్మేశా. నీకు దెబ్బలే తగిలాయి. నీ అమ్మ, నేను 10 దెబ్బలు కొట్టి వాళ్ళు 1 దెబ్బ కొట్టరా? రషు, చపాతీ చేస్తున్నా. చేయదర్ని, దానికి మళ్ళీ నన్ను అడగాల? వచ్చి హెల్ప్ చేస్తావేమో అని అడిగా. నా మనసు ఏం బాగాలేదు ధరణి, వెళ్ళు. ఏం రా మచ్చా అలా ఉన్నావు? ఏందోరా, నా మర్దలు వచ్చినప్పటి నుండి కష్టాలు ఎక్కువైపోతున్నాయి. బావా, మూవీకి వెళ్దామా? నాకు ఇంట్రెస్ట్ లేదు మర్దలు. స్కూటీ అయినా నేర్పి బావా. నాకు నేర్పించే మూడ్ లేదు మర్దలు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు బావా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. అంతేకాని నువ్వు ఇలా మొహం మార్చుకొని కూర్చో. మీ అక్క చూస్తే నన్ను. అక్క వంట చేయడంలో బిజీ ఉంది, నువ్వు రా బావా. చిన్న చిన్నగా రాళ్ళు ఉన్నాయి. స్కూటీ బాగా నేర్పించానా? నువ్వు ఇంట్లోకి రా, నీకు చపాతీ ఎలా చేయాలో నేర్పిస్తా. దొంగ సచ్చినోడ బుక్ చేయను కదరా.
ప్రశు ఆ, పండగ వస్తుంది, పాపకి బట్టలు తీసుకొని రా. హా. ప్రశు పాపకు బట్టలు తీసుకురాలేదా? వర్క్ టెన్షన్ లో మర్చిపోయా ధర్ని, సండే తెచ్చుకుందాంలే. సరే. ధర్ని ఏమన్నా తీసుకొని రావాలా? నాకేం వద్దు. చెప్పు ధర్ని. సరే, వచ్చేటప్పుడు ఒక డైరీ మిల్క్ తీసుకొని రా. హా. ఏం వెతుకుతున్నావే? బావ నా కోసం డైరీ మిల్క్ తెస్తా అన్నాడక్క. ఈ చాక్లెట్ ఎవరి కోసం తెచ్చావు? డైరీ మిల్క్ తెమ్మన్నా తెచ్చావా బావా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నిన్నే అడుగుతోంది, చెప్పు. అది టైం బ్యాడ్ అయినప్పుడు ఇద్దరు ఒకటే చాక్లెట్ అడిగారు, బట్ తెచ్చింది నీకోసమే బంగారం. చిన్నదానికి ఇట్లా రియాక్ట్ అవ్వకుదర్ని, చిన్నగుండే తట్టుకోలేదు. డాడీ నన్ను ఎగ్జిబిషన్ తీసుకొని పో. ఏ ఎగ్జిబిషన్ లేదు, పిండి మిషన్ లేదు పే. నాకు కూడా టైం వచ్చింది డాడీ. ఇప్పుడు టైం ఎంత అవుతుంది చెప్పే? 3 ఎత్తంది డాడీ. ఫస్ట్ టైం చెప్పేది నేర్చుకో, మళ్ళీ వస్తుంది కానీ. మర్దల్ నాతో మాట్లాడవా? ఓ బావా, చిన్న డైరీ మిల్క్ అడిగినా తీసివ్వలేదు. ఏ నీకోసం చిన్న డైరీ మిల్క్ ఏంది, డైమండ్ నక్లీసే తీస్తా. ఏం చెప్పేది రాకపోవచ్చు, అమ్మకు చెప్పేది వచ్చు. ఏరా ఏమన్నా గుడ్ న్యూసా? అవునా, ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. నా కొడుకు జాబ్ వచ్చినట్టుంది. రేయ్ ఒక్క నిమిషం నాన్న, ఇప్పుడు చెప్పరా గుడ్ న్యూస్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. న్యూ ఇయర్ గురించి ఎలా చెప్తానేది, ఏదో జాబ్ వచ్చినట్టు చెప్తాను. ఈ 2023 నుండి నీ దగ్గర ఒక తిట్టు కూడా తెట్టించుకొని చూడన్నా. ఏంటమ్మా రేపటి నుంచి చూడన్నా, పొద్దున్నే 6 గంటలకే లేస్తా. నా కొత్త జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉంటా, నా లక్ష్యం వైపు పరుగులు తీస్తూనే ఉంటా. ఇదే నా శపథం. ది నెక్స్ట్ డే. టైం 10 అవుతుంది, వీడు లేచినాడా లేదో. రే చిత్తనా కొడక, టైం 10 అవుతుంది. నాన్న ఏం నాన్న నువ్వు జామ్ ఫస్ట్ రోజు కూడా ప్రశాంతంగా పెట్టుకోనివా? రేపటి నుంచి నాన్న పొద్దున్నే 6 గంటలకే లేస్తా. హ్యాపీ న్యూ ఇయర్. ఏం కావాలి? అబ్బా భలే కనుక్కున్నావు ప్రశు. సర్లే ఏం కావాలి చెప్పు. నాకు కంచిపట్టు చీర కావాలి ప్రశు. ఇన్ని చీరలు ఉన్నాయి, అన్ని కొనేది కానీ ఏ రోజైనా కట్టినావా? ఇప్పుడు తీసిస్తావా లేదా? తీసిచ్చేదే లేదు. ఫంక్షన్కి షర్ట్ వేసుకొని పోదాం, బాగుంటుంది. షర్ట్ ఏదబ్బా? ధర్ని నా షర్ట్. ఏ ధర్ని నీకేమైనా పిచ్చా? ఏమైంది ప్రశు? వేసుకునే బట్టలకి తుడిసే బట్టలకి తేడాలల్లా నిన్ను. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓయమ్మో, దీంతో మనకాలు వచ్చిందిలే. ది నెక్స్ట్ డే. మమ్మీ నన్ను ఇట్లా చేసినాడు. ఏమైంది ధర్ని? బుద్ధుందారా నీకు? ఆడపిల్లని ఎట్లా కొట్టినవరా అట్లా? ఆ? నేను కొట్టడం ఏంది మామా? నన్ను ఇంకా చాలా చిత్రహింసలు పెట్టాడు మమ్మీ. ఏ, మమ్మీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? మీ అమ్మ చీర తీసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.